ఈ కాటేపల్లి అన్న గ్రామము మా గ్రామానికి జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామమే. మాది వలిగొండ మండలం వెల్వర్తి గ్రామం. కాటేపల్లి గ్రామం ఇది. మా ఇంటి ముందు నుంచే పోవాలి, ఒక 10 కిలోమీటర్లు పోతే ఆ గ్రామం వస్తుంది. సో ఈ సమస్యని ఎవరు బయటికి తీసుకొచ్చారు, నా దృష్టికి తీసుకొచ్చింది ఎవరని అంటే, ఆస్ట్రేలియాలోనే కదన్నా మీరు, లండన్లో ఉంటున్న సుభాష్ గారు అదే గ్రామానికి సంబంధించిన ఆ గ్రామ నివాసి. ఆస్ట్రేలియాలో ఉంటున్న తన గ్రామం కోసం, లండన్లో ఉంటున్న తన గ్రామం మీద ప్రేమతో ఈ అంశాన్ని పాశం యాదగిరి సార్ ద్వారా నా ముందుకు తీసుకొచ్చినప్పుడు మేమంతా, పృథ్వీరాజు గారు మేమందరం కలిసి వెళ్ళి ఆ ఇష్యూని బయటికి తీసుకొచ్చినాం. మరి గ్రామంలో ఉన్న మీరంతా ఏం చేస్తున్నారో ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మేము ప్రశ్నలే అడుగుతాం, ఎందుకంటే మేము ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి. ఆ రోజు మేము అక్కడికి వచ్చి ఏం చెప్పినాం, ఒక టెంట్ వేయండి బ్రదర్, ఇమీడియట్గా తక్షణం ఒక రిలే నిరాహార దీక్ష లాంటి ప్రోగ్రామ్ ఇమీడియట్గా స్టార్ట్ కావాలి అని చెప్పినాం. ఇంతవరకు అక్కడ టెంట్ పడలే. గ్రామం యూనిటీగా లేదా, లేకపోతే మనలో ఉన్న కొంతమంది ఆ కంపెనీ వాడితో అమ్ముడు పోయినమా? మనకు మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. మీరు వెళ్ళిన మరుక్షణమే రేపో ఎల్లుండో ఆడ ఓ టెంట్ పడాలి. అవసరమైతే అంటే ఆ టెంట్ నెల రోజుల డబ్బులు ఎవరో ఒకరిని అడగండి, వాళ్ళే ఇచ్చేస్తారు, ఇబ్బంది లేదు. గ్రామ పంచాయతీ ముందే పెట్టండి. ఒకవేళ పోలీసు వాడు తీసేయమంటే అది కూడా వార్తనే కదా, మేము రెడీగా ఉన్నాం ఇది ముందుకు తీసుకెళ్ళడానికి. సో కాబట్టి ప్రజలు మారాలి, నాయకులు మారరు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మారరు. మనం వాళ్ళని మార్చాలి, మన లైన్లోకి తీసుకురావాలి. వాళ్ళు పైసల లైన్లో ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ల ట్రాప్లో ఉన్నారు వాళ్ళు. సో లీడర్లు మారరు. ఇందులో మన కులమోడైనా, అవతలోడైనా, ఇంకెవడైనా లీడర్ అనేటోడు లీడరే. ఇంకా దాంట్లో వీడు వాడనేం లేదు. ఇంకా